ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చక్కని దేవుని మాటల ద్వారా ఎంతగానో ప్రతిరోజు మనము బ్లెస్ అవుతూ ఉన్నాం కదా. ప్రతిరోజు కూడా ఎంతో విశేషకరమైన దేవుని మాటలు మనల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మరొక తన అద్భుతకరమైన మాటల ద్వారా మనల్ని బలంగా నడిపించబోతున్నారండి. పరిచర్య ద్వారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీరు ఏ పరిస్థితిలో ఉండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారో అన్నీ కూడా చూస్తున్నాం, వింటున్నాం. మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా ఉదయం దేవుని వాగ్దానంలో మీరు పాల్గొనండి. ఇలాగనే బలంగా ముందుకు సాగండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఆమె ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకింపబడిన దేవుని మాటలు ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీతి అనే ఆయన హస్తం అండి. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఆయన కుడి హస్తము. చూడండి, ఆ హస్తము ఏంటి అంటే తన శక్తిని, అధికారాన్ని, అలాగనే విజయాన్ని, రక్షణను ఇక్కడ సూచించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఆయన శక్తి అంతా కూడా కూడబెట్టి మనల్ని అద్భుతంగా ప్రభు ఆదుకోబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో బలహీనుడిగా ఉన్నావా? చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో, చెదిరిపోయిన పరిస్థితులలో ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని నుంచి నేను ఎలా దాటించబడతాను, నాకు సహాయం చేసేవారు ఎవరు, నన్ను ఆదుకునేవారు ఎవరు, నన్ను ప్రేమించేవారు ఎవరు, నాకు తోడుగా ఉండేవారు ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో నీ చుట్టూ ఉండొచ్చు. చూడండి, దేవుని నీతి హస్తము మనకు తోడుగా ఉంది. ఆయనే మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నారు. అనే శక్తి ఎంత గొప్పదో తెలుసా అండి? నిన్ను పడిపోకుండా, నీ కాలు చారకుండా, నిన్ను ఆ భయంకరమైన ఆ పరిస్థితిలో ప్రభు ఇలా పట్టుకొని లేవనెత్తే దేవుడిగా ఉన్నారు. ఆమెన్. ఆయన పట్టుకొని నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నీకు విజయాన్ని ఇవ్వడానికే ఆయన హస్తాన్ని చాపి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో నీ వల్ల కాదు అని అనుకుంటున్నావేమో, ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నావో, లేకపోతే అది ఏ పరిస్థితులైనా ప్రభు శక్తిని కనపరచబోతున్నారండి. ఆమెన్. ప్రభు విజయాన్ని మనం చూడబోతున్నాం. ప్రభు అధికారాన్ని అధికారం అంతా కూడా మన మీద దేవుడు ఉంచి అద్భుతమైన రీతిలో, అది ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో మనం లేవనెత్తబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకటే ప్రార్థించండి. దేవా, నీతి అనే నీ దక్షిణ హస్తము నాకు కావాలయ్యా. నీవు నన్ను ఆదుకో, నీవు నాకు సహాయకుడుగా ఉండు. ఏ విషయంలోనే నువ్వు మాత్రమే నడిపించే దేవుడో కదా, ఏ విషయంలో నువ్వు దాటించే దేవుడో కదా, నీ కృప నాకు కావాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు సహాయం చేయబోతున్నారు. ఒక్కటే, ఇన్ని రోజులు లోకం వైపు, లేకపోతే కొద్దిసేపు మనుషుల వైపు, లేకపోతే కొద్దిసేపు పరిస్థితుల వైపు చూస్తున్నాం కదా. ఇక అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామండి. ఎందుకంటే దేని ద్వారా మన జీవితంలో మనం ముందుకు సాగలేము. కేవలం ప్రభువే మనకు కావాలని, కృప కావాలి. ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడితే చాలు. ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడే ఉన్నారు. ఈ ప్రత్యేకింపు మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఓకేనా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మీ మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. చక్కని మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు అయా మమ్మల్ని బలవంతులుగా చేస్తున్నాయ్యా. అయా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అనే మీ మాట అయ్యా ఎంతగానో ప్రవ్వా ఇదిగోండి సమాధానాన్ని కలగచేస్తుంది. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో మీకు తెలుసయ్యా. అయ్యా ఇదిగోండి నీ దక్షిణ హస్తంతో, నీతి అను నీ దక్షిణ హస్తముతో అయ్యా నీ శక్తిని కూడా పెట్టి, అయ్యా నీ అధికారంతో ప్రవ్వా
విజయముతో అయ్యా ప్రభా ఇదిగోండి రక్షణతో అయ్యా అద్భుతమైన రీతిలో ప్రభా నీ బిడ్డల్ని అన్ని విషయాల్లో కాపాడండి, అన్ని విషయాల్లో ఆదుకోండి, నడిపించండి. నీవు తప్ప మాకెవ్వరు లేరయ్యా, నీవే మా సహాయకుడు అయి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన వాక్కు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేయును కాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా చెయ్యి నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నడిపించే దేవుడు చేపట్టుకొని ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎన్నోసార్లు మనుషుల చేతులు పట్టుకొని మేము మోసపోయాం అయ్యా, మనుషుల వైపు చూసి మేము మోసపోయాం అయ్యా. ఇదిగోండి వేటి ద్వారా మా జీవితాలు ముందుకు సాగలేకపోయి ఉన్నాయి, ఆగిపోయిన మా జీవితాలు నడిపించే దేవుడవు నీవు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్నారో బలపరచండి, నీ బలమైన శక్తిని కుమ్మరించండి, నీ బలముతో బిడ్డల్ని నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం దయచండి. ఈ రోజంతట్లో కృప కలుగును గాక. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, బలముగా మీరు నడిపించండి. కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో అన్ని పరిస్థితులు మీరు తోడే ఉండండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ప్రత్యేకమైన దీవెనలు నింపుతూ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తాం. ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, ప్రతి విషయంలో మీ కృప ప్రతి ఒక్కరికి తోడే ఉండను గాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యవనస్తులకు మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఎదురు చూస్తున్నారు మీరు తోడే ఉండండి. గర్భఫలం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు, బిడ్డల గర్భాలు తెరవబడును గాక. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి కోర్టు సమస్యల మధ్యలో కుటుంబాలు కూలిపోయి విడిపోయి చాలా భయంకరమైన పోరాటాలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతం జరిగించమని విధవరాన్లను, అనాథులను అయా ఇదిగోండి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. కలిమిలో లేమిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిపైన గొప్ప కృపను కుమ్మరించండి. ప్రభా హైదరాబాద్ ప్రాంతంలో ప్రభా ఇదిగోండి జూలై 1వ తారీఖు జరగనున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగిస్తూ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 1వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ఆరాధన, మరియు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరొక ఆరాధన జరగబోతుంది. మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. గమనించండి, శనివారం కాదు బుధవారం ఉదయం 9 గంటలకు మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో జూలై 1 తారీఖు నాడు సికింద్రాబాద్లో ఆరాధన జరగబోతుంది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో రోజుల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి ఆ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.